విశాఖలో సంచలనం. మహిళా లెక్చరర్ వేధింపులతో డిగ్రీ విద్యార్థి బలవన్మరణం. విశాఖలో లెక్చరర్లు వేధిస్తున్నారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పి వారు పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చేలోపు బలవన్మరణానికి పాల్పడడం ఆ కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. కేసు సంచలనంగా మారడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్, వారి మధ్య ప్రస్తావనకు వచ్చిన లెక్చరర్స్ ఇతర విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. కాలేజీలో ఇంకా ఇలాంటి బాధితులు ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు. సాయి తేజ్ అనే విద్యార్థి సమతా కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. 5వ సెమిస్టర్ పరీక్షల విషయంలో లెక్చరర్స్ ఇబ్బంది పెట్టారు. మార్కులు సరిగా వేయడం లేదు, రికార్డులు పదే పదే రాయిస్తున్నారు. ఇదే విషయంపై తల్లిదండ్రులకు సాయి తేజ్ ఫిర్యాదు చేశాడు. తనను వేధిస్తున్న లెక్చరర్ రికార్డులపై సంతకం చేయలేదని చెప్పాడు. మీరు వెళ్లి సంతకాలు పెట్టించుకుని రావాలని తల్లిదండ్రులకు చెప్పి పంపించాడు. రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తున్న కుమారుడి చదువు ఎక్కడ ఆగిపోతుందో అని భయపడిన ఆ తల్లిదండ్రులు కుమారుడు చెప్పినట్టుగానే లెక్చరర్ ఇంటికి వెళ్లారు. వారిని చూసిన వెంటనే రికార్డులు తీసుకుని సంతకం చేశారు. సాయి తేజ్ గురించి గొప్పగా చెప్పారు. ఆ మాటలకు పొంగిపోయిన తల్లిదండ్రులు ఆనందంతో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన కన్నవారికి కడుపు కోత మిగిలింది. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు సాయి తేజ్ వేలాడుతూ కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. స్థానికులు వచ్చి దించేసరికి ప్రాణం పోయి ఉంది. దీంతో బంధువులు, సాయి తేజ్ స్నేహితులు, ఇతర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. తన బిడ్డ కోసం గొప్పగా చెప్పిన లెక్చరర్ కారణంగానే కుమారుడు ఇలా చేశాడని తెలిసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలేజీలో ఇంత జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. ఇంటర్నల్ మార్కుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. విద్యార్థి సాయి తేజ్ ను వేధించిన లెక్చరర్ ను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ చాట్ లో చూస్తుంటే అర్థమవుతుందని అంటున్నారు. క్లాస్ లో ఉన్నప్పుడు కూడా లెక్చరర్ సాయి తేజ్ కు మెసేజ్లు చేసేవాళ్లని స్నేహితులు చెబుతున్నారు. సాయి తేజ్, లెక్చరర్ మధ్య జరిగిన చాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో లెక్చరర్ భర్తను బాబాయ్ అని, పిల్లలను తమ్ముళ్లుగా సంబోధిస్తున్నాడు సాయి తేజ్. అలాంటి వ్యక్తితో చాట్ చేసేటప్పుడు ఆమె చాలా గుర్తొస్తున్నావని, నాపై జాలి కలగడం లేదా అని చాట్ చేయడం కనిపించింది. వేరే అమ్మాయి చనిపోయినప్పుడు వెళ్లిన నువ్వు నేను వెళ్లిపోతే వస్తావా అని అడగడం కూడా అందులో ఉంది. వేరే లెక్చరర్స్ నుంచి ఆ అబ్బాయిని కాపాడుతున్నట్టు, వేరే వాళ్ల పేరుతో బెదిరిస్తున్నట్టు కూడా ఉంది. ఇద్దరి మధ్య చాట్ తన భర్త చూసినట్టు కూడా చెబుతోంది. చూస్తే ఏం చేస్తారు, చంపేస్తారా అంటూ ప్రశ్నించడం కూడా ఉంది. ఈ చాట్ లో విద్యార్థి సాయి తేజ్ ఎక్కడా గీత దాటి వ్యవహరించినట్టు కనిపించడం లేదు. కానీ లెక్చరర్ మాత్రం సాయి తేజ్ తో అడ్వాన్స్ అయ్యేందుకు ప్రయత్నించినట్లు చాట్లను బట్టి అర్థమవుతోంది.